జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 23వ డివిజన్లో కార్పొరేటర్ రాసాల వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 200 సీసీటీవీ కెమెరాలను ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డిలతో కలిసి బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ ఒక్క సీసీటీవీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా ప్రతి డివిజన్ లో కూడా ఆ డివిజన్ కార్పొరేటర్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ లో చర్చ జరిపి ప్రత్యేక సెంటర్లలో సీసీటీవీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. యువత మత్తు డ్రగ్స్ కి బానిస కావద్దని మేయర్ అజయ్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త కిషోర్, శ్రవంతి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. One second. Sir, put the back side. 1 second. Thank you, sir. 1 second, sir. Thank you. Sir, 1 second. కాళీవాసులందరూ కూడా కుర్చీలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా దయచేసి కాళీవాసులందరూ కూడా కుర్చీలు ఉన్నాయి, మీరు కూర్చోపై ఆసనం కావాల్సిన కోరుతా ఉన్నాం. దయచేసి కాళీవాసులందరూ కూడా మన ఏపూర్ సోమన్న గారు మా గురించి ఒక మంచి పాట ఇప్పుడు ఈరోజు కానివ్వండి, ఈ తాగుబోతుల బెడద కానివ్వండి, మహిళల మీద కార్యక్రమాలు కానివ్వండి, దోపిడీ దొంగతనాలు కానివ్వండి, ప్రమాదం జరిగినప్పుడు కానివ్వండి, మరి అక్కడ జరిగిన క్షణములనే ఆ కెమెరాలను ఏర్పాటవుతుంది. కాబట్టి మరి ఈరోజు దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, అత్యాచారాలు, ప్రమాదాలు, డ్రగ్స్ ఇవన్నీ అరికడుతున్నామంటే ఈ సీసీ కెమెరాల ద్వారానే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23rd డివిజన్లో సీసీ కెమెరా దాదాపు 200 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసిన మన 23వ వార్డు కార్పొరేటర్ గారికి, రాసాల వెంకటేశ్వర్ యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు అందరూ కార్పొరేటర్స్, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి, అలానే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, అలానే సిఐ గోవింద్ రెడ్డి గారికి, డిఐ బాలస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందుకు మన కార్పొరేటర్ చెప్పినట్టు ఒక సీసీ కెమెరా ఉంటే ఒక 100 పోలీసులు సమానం. ఈరోజు ఇప్పుడు పోలీసు వాళ్ళు అన్నిటి పెద్ద ప్రాంతమైంది కార్పొరేషన్, అన్నిటికీ అటెండ్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. కావున మనం కాలనీ వాసులకి, కాలనీ అధ్యక్షులకి, కాలనీ సభ్యులందరికీ ఒకటే విన్నపం ఏంటంటే, మీ అందరూ
మీ ఇంటి దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోండి. కాలనీ అసోసియేషన్ అందరూ కలిసి ప్రతి కాలనీలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి. మా కార్పొరేటర్స్ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది, అన్ని వార్డులలో కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయమని చెప్పేసి. అలానే ఇంతకుముందుకు మన సిఐ గారు చెప్పినట్టు రేపు రాబోయే మీటింగ్లో సీసీ కెమెరాస్ గురించి ప్రత్యేకమైన మెయిన్ చౌరస్తలలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తాం. అలానే పాత కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రిపేర్ చేయడం జరుగుతుంది. కావున అలానే ఇవాళ నేషనల్ యూత్ డే, మన వివేకానంద గారి జయంతి రోజు సందర్భంగా యువకులకు అందరికీ ఒకటే మాట, డ్రగ్స్ అండ్ గంజాయికి అలవాటు కాకండి. దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సొసైటీకి కానీ మనకు కానీ. కావున యువకులందరికీ సే నో టు డ్రగ్స్ అండ్ గంజాయి. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న కాలనీ వాసులందరికీ పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.